ఫ్రెండ్స్, ఈరోజు మనము గోంగూర నిలవ పచ్చడి చేసుకుందామండి. నేను ఇక్కడ 4 గోంగూర కట్టలు తీసుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ గోంగూరను కడిగి ఆరబెట్టుకున్నానండి, తడి లేకుండా. ఇప్పుడు ఈ గోంగూరని కొద్దిగా నూనె వేసుకొని వేపుకుందామండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందామండి. అడుగంటకుండా బాగా కలుపుకొని ఉడికించుకున్నామండి ఒక 2 నిమిషాలు. ఇది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు కారం పొడి వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 స్పూన్లు కల్లుప్పు వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు మనము దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, కడిగి వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా గోంగూరలోకి వేసుకుందామండి. ఇందులో ఒక 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూను ఆవ పొడి వేసుకుందామండి. అలాగే ఒక 1/2 స్పూను మెంతి పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు వేసుకుందామండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ పల్లి నూనె వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కాబట్టి పల్లి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైందండి. ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, 3 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే వెల్లుల్లి తురుము. ఇప్పుడు మనము ఈ ఆయిల్లో ఈ గోంగూర పచ్చడిని వేసుకొని కలుపుకుందాం. చూసారు కదండి గోంగూర నిలవ పచ్చడి దాని తయారయ్యే విధానము చాలా బాగుంటుంది.
గోంగూర పచ్చడి. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. అంతేనండి, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర నిల్వ పచ్చడి తయారయ్యే విధానము. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి.